హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ సంబంధించి మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే కనిపించడం జరుగుతుంది. ఒక 9 ప్రైవేట్ యూనివర్సిటీ కనిపించడం జరుగుతుంది. సో వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో అందులో బేసిక్గా అందరికీ ఫస్ట్ ప్లేస్ ప్రయారిటీ అయితే విట్టి ఏపీఏ. అయితే ఇందులో కనుక చూస్తే 2024కి 2023కి అంటే ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నదాన్ని కొంచెం క్లియర్గా చూస్తే బేసిక్గా మెయిన్ పాయింట్ ఏంటంటే 2023ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఇందులో సిఎస్సిలో 962 సీట్స్ అయితే ఉండే. బట్ ఇప్పుడు 2024లో అవి 500గా మార్చేశారు. అంటే అరౌండ్ 462 సీట్స్ అయితే తీసేసి వాటిని ఏం చేశారు అంటే ఇప్పుడు క్లియర్గా చూద్దాం. విటిఏపీలో మనకు కొత్తగా సిబిసి బ్రాంచ్ యాడ్ కావడం జరిగింది. అలాగనే అందులో 21 సీట్స్, అలాగనే సిడిఏ బ్రాంచ్ యాడ్ కావడం జరిగింది. సో సిఎస్బి ప్రీవియస్గా 79 ఉంటే ఇప్పుడు 84 అయినాయి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ 42 సీట్స్ రావడం జరిగింది. అలాగనే సిఎస్ఎం బ్రాంచ్లో 315 సీట్స్ ఇంతకుముందు అసలు లేకుండే, బట్ ఇప్పుడు 315 సీట్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ సిఎస్డబ్ల్యూలో 21 సీట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఈసీఈఎస్లో 10 సీట్స్, నెక్స్ట్ ఈసీవీలో 32 సీట్స్, అలాగనే ఎంఏడిలో 11 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ అప్పుడు 49 ఉండే, ఇప్పుడు 28కి తగ్గించారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్బిలో 10 సీట్స్. సో మొత్తానికి మనకు సిఎస్సిలో ఉన్న 962 సీట్స్ని అయితే స్ప్లిట్ చేసి మనకు 2024గా మార్చారు. సో మీకు ఇక్కడ క్లియర్గా మీకోసం అయితే చూపిస్తున్నాను 2023కి 24కి చేంజెస్ ఏం జరిగినాయి అన్నది, ఏ బ్రాంచ్ యాడ్ కావడం జరిగింది, ఎన్ని సీట్స్ యాడ్ కావడం జరిగింది. సో క్లియర్గా సో ఇది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో బేసిక్గా మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రైవేట్ యూనివర్సిటీలలో ఫస్ట్ ప్లేస్ విటి ఏపీ కాబట్టి సిఎస్సి సీట్స్ని కాస్త కొంచెం స్ప్లిట్ చేసి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి మార్చడం జరిగింది. లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ, సో డేటా సైన్స్ కానీ అట్లా స్ప్లిట్ చేయడం జరిగింది. సో అలాగనే విటి ఏపీ 5 years ఇంటిగ్రేటెడ్ మెకానిక్ ఎంటెక్ కనుక చూస్తే 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కనుక చూస్తే 2023లో మనకి యాక్చువల్ సిఎస్సిలో 66 సీట్స్ మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు 130 సీట్స్గా పెంచడం జరిగింది. సో అలాగనే ఎస్డబ్ల్యూలో 56 సీట్స్ ఉండే, ఇప్పుడు 129 సీట్స్కి పెంచడం జరిగింది. సో అంటే ఓవరాల్గా విటిఏపీలో మాత్రం కొంచెం సీట్స్ని స్ప్లిట్ చేసి మార్చి వేరే బ్రాంచెస్గా మార్చితే సిఎస్సి విట్ ఏపీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మాత్రము డైరెక్ట్గా పెంచడం అయితే జరిగింది. సో ఇలా విటి ఏపీలో యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ దాంట్లో చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనుక తీసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సివిల్ వచ్చేసి అంతకుముందు 2023లో 9 సీట్స్ ఉండే, నెక్స్ట్ ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. సో నెక్స్ట్ సిఎస్సి కూడా అంతే ఉన్నాయి, నెక్స్ట్ ఈసీ కూడా అంతేనే ఉన్నాయి, నెక్స్ట్ ట్రిపుల్ మెకానికల్ 99 అట్లాగనే ఉన్నాయి. సో పెద్ద చేంజెస్ ఏం లేవు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. కానీ బట్ ఫీజు అయితే మారడం జరిగింది. సో అప్పుడు మర్చిపోయాను, విటిఏపీలో అంతకుముందు 2023 70,000 ఉంటే ఇప్పుడు 1,03,000 అయితే మార్చారు. ఇది విటిఏపీ కాలేజీలో. సిమిలర్లీ యూనివర్సిటీ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలో. బట్ మీకు కంపల్సరీ రియంబర్స్మెంట్ వచ్చే ఫ్రీ రియంబర్స్మెంట్ ఉంటే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది, వస్తుంది కూడా. నెక్స్ట్ అలాగనే ఎస్ఆర్ఎంలో 70,000 కాస్త 1,03,000 చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రయారిటీ వైజ్గా మనకు విటిఐపి తర్వాత నెక్స్ట్ ఎస్ఆర్ఎం తర్వాత నెక్స్ట్ కనిపించే కాలేజ్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ. సో మరి మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మాట్లాడితే మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరిగిందంటే అంతకుముందు యాక్చువల్గా మోహన్ బాబు యూనివర్సిటీ 1, మోహన్ బాబు యూనివర్సిటీ 2 అన్నట్టు ఉండేది. బట్ ఇది మొత్తాన్ని కలిపి 2024లో మోహన్ బాబు MBUTPUగా మార్చారంటే మోహన్ బాబు యూనివర్సిటీ ఒక్కటే ఉన్నది. సో అప్పుడు 2023లో 24కి ఏం చేంజెస్ ఉన్నాయన్నది చూద్దాం. సో అప్పుడు 2023లో సివిల్లో 63 ఉండే, ఇప్పుడు 42కి తగ్గించారు. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి కనుక తీసుకుంటే అప్పుడు 42 ఉంటే 63కి పెంచారు.
సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్డికి తీసుకుంటే కనుక మంచి విషయం, 42ని కాస్త 147 సీట్స్గా మార్చారు. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి, యాక్చువల్గా సిఎస్డి ఇక్కడ ఏం జరగలేదు, మోహన్ బాబు 1, 2 కలిపి అప్పుడు 105 1లు ఉండే, 42 2లు ఉండే, 2 కలిపి 147 చేశారు. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి అప్పుడు 431 ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు 1లు ఉండే, 168 2లు ఉండే, ఇప్పుడు మెర్జ్ చేసి 525 చేశారు. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎం 1లో 252, 2లో 42, మొత్తం కలిపి 385 చేశారు. సో యాజ్ యూజువల్ 70,000 ఉన్న ఫీని 1,03,000గా మార్చడం జరిగింది. సో పెద్ద చేంజెస్ ఏం లేదు, బట్ అప్పుడు మోహన్ బాబు 1, 2, 1 ఉండేది యూనివర్సిటీ నేమ్స్, బట్ ఇప్పుడు డైరెక్ట్ ఒకటే మోహన్ బాబు యూనివర్సిటీ డైరెక్ట్గా, అంటే కోడ్లు మాత్రం ఏం లేవు. 1 MBU TPU 1 ఉండే, 2 ఉండే, డైరెక్ట్గా MBU TPU అని డైరెక్ట్ కనిపిస్తుంది. సో ఇవి బేసిక్గా ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్గా మనకు కనిపించే కాలేజ్. సో ఇక మిగతా కాలేజ్ గురించి ఒక్కసారి మాట్లాడితే మనకు ఆదిత్య యూనివర్సిటీ 2023లో మనకైతే చూపించడం లేదు, అంటే 2023లో మనకి ఏం సీట్స్ అవైలబుల్ లేకుండే, బట్ ఈ ఇయర్ మాత్రము చాలా సీట్స్ అయితే, అంటే అన్ని బ్రాంచెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్, అలాగనే సిఎస్సిలో మాత్రము ఒక 294 సీట్స్, అలాగనే సిఎస్సి కంప్యూటర్ రిలేటెడ్ ఉన్న బ్రాంచ్ సిఎస్డిలో 147 సీట్స్. నెక్స్ట్ అందరి చాయిస్ నెక్స్ట్ ఆ 2, అంటే కంప్యూటర్ రిలేటెడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ 231 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఒక 84 సీట్స్ అయితే రావడం జరిగింది. సో అలాగనే మెకానికల్, మైనింగ్, నెక్స్ట్ ఇలా అన్ని బ్రాంచెస్లో సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ. సో ఈ అన్నమాచార్య యూనివర్సిటీ కనుక తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ యాడ్ చేయడం జరిగింది, లైక్ ఏఐడి, ఏఐఎం, సిఏఐ, సివిల్, ఇట్లా చాలా బ్రాంచెస్ అయితే యాడ్ కావడం జరిగింది. సో మీకు ఇది ఎన్ని బ్రాంచెస్ యాడ్ చేశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్లో అన్నది కూడా మీకు మెన్షన్ చేస్తాను. కాలేజ్ ఫీ వచ్చేసి మనకు 60,000 లోపు ఉంటుంది, అది ఆదిత్య యూనివర్సిటీ అయినా లేదనుకుంటే అన్నమాచార్య యూనివర్సిటీ అయినా. సో నేను చెప్పే ప్రయారిటీ మాత్రము ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ అయితే విటిఐపి, తర్వాత విటిఐపి 5 ఇంటిగ్రేటెడ్, తర్వాత ఎస్ఆర్ఎం, నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు. ఇక మీరు ఆదిత్య అన్నమాచార్యకి ఏ ప్రియారిటీ ఇస్తారన్నది మీ చాయిస్కి వదిలేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు తర్వాత యూ కెన్ గో ఫర్ అపోలో యూనివర్సిటీ. అపోలో యూనివర్సిటీలో కనుక చూస్తే 2023లో 42 సీట్స్ సిఏడి ఉంటే ఇప్పుడు 84 చేశారు. సిఎస్సి మాత్రం అంతే ఉంచారు, 21. నెక్స్ట్ వచ్చేసి అపోలో యూనివర్సిటీలో సిఎస్సిని 63 సీట్స్ని కాస్త 84 చేశారు, సిఎస్ఎంని 21 కాస్త 942గా పెంచడం జరిగింది. సో ఆబ్వియస్లీ బట్ సీట్స్ కాలేజ్ అంతకుముందు 50,000 ఫీ ఉంటే ఇప్పుడు 99,000 5,000గా మార్చడం జరిగింది. సో మీరు బేసిక్గా చూస్తేనే అర్థమైపోతుంది, కాలేజ్ ఫీని బట్టే కాలేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్న విటిఐపి కానీ, లేదనుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, లేదనుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ కానీ, అవన్నిట్లో 1,03,000 అంటే ఆబ్వియస్లీ టాప్ రేటింగ్. సో నెక్స్ట్ అపోలోలోనే ఎక్కువ ఉంది కాబట్టి అదే మంచి కాలేజ్. నెక్స్ట్ అది భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాలేజీ. సో ఇందులో కనుక చూస్తే అన్ని ఏఐలో కొంచెం 84 సీట్స్ని 42గా తగ్గించారు, సిఎస్లో 63ని 21గా, నెక్స్ట్ వచ్చేసి సిఎస్సిని 84లో ఉన్న సీట్స్ని 49కి, నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ని 84ని 21 చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెంచూరియన్ ఈ కాలేజ్ ఫీ 40,000ని కాస్త 69,500 మార్చారు. నెక్స్ట్ వచ్చేసి సెంచూరియన్ యూనివర్సిటీ గురించి మాట్లాడితే మనకి ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. 2023 నుంచి 24కి ఒక కాలేజ్ ఫీ మాత్రమే 50,000 60,000గా మార్చి మిగతా బ్రాంచెస్లో ఏవేవైతే ఉన్నాయో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో అలాగనే ఉంచి మళ్ళా ఈ 2024లో కూడా అవైలబిలిటీకి అంటే మా వెబ్ ఆప్షన్స్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో ఇందులో అన్ని బ్రాంచెస్ అగైన్ అన్ని అగ్రికల్చర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ కానీ, సివిల్ కానీ, సిఎస్సి కానీ, నెక్స్ట్ సిఎస్డి కానీ, సో ఇలా అన్ని బ్రాంచెస్లో చాలా సీట్స్ అయితే రావడం, ఎస్పెషల్లీ సిఎస్సిలో ఒక 427 సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ గోదావరి గ్లోబల్
యూనివర్సిటీ 2023లో అయితే అవైలబుల్గా లేదు. సో డైరెక్ట్గా 60,000 కాలేజ్ ఫీ తోటి అయితే రావడం జరిగింది. సో ఇది మనందరి దృష్టి అంతా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే కాబట్టి సిఎస్సిలో 427, సిఎస్డిలో 126, సిఎస్సిలో 42 సీట్స్ ఇట్లా అవైలబుల్గా అయితే ఉంది. మైనింగ్ బ్రాంచ్ కూడా ఉండడం జరిగింది. సో ఇలా మనకు ఉన్న 9 కాలేజెస్లలో 9 ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్లో సీట్స్ అన్నది ఎలా ఉన్నాయి, సో ప్రీవియస్ ఇయర్ 2023కి 24కి ఎలాంటి చేంజెస్ జరిగినాయి అన్న దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉండేలాగా చూస్తాను. సో ఇది స్టూడెంట్స్, కంపల్సరీ ఛానల్ని మాత్రం కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.